అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఏం చేశారు, అనుగ్రహాన్ని పొందడానికి మనం చేయవలసిన సాధన రహస్యం, ఈ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. సాధన అంటే సత్సంగానికి రావడమే సాధన అండి. సత్సంగంలో కూర్చోవడమే సాధన అండి. కొత్త ఏదో కాదు. సత్సంగానికి రావాలా అని మైండ్ సెట్లో ఉండటం, సత్సంగం తెలిసిందే వెళ్ళి హాజరు కావటం. ఒక సత్సంగ టీంలో అందరూ ఒకే టీంలో ఉండం, రకరకాల టీంలో ఉంటాం. ఆ టీంలో జరిగే సత్సంగాలకి కంచెనగా హాజరు కావడమే సాధన. కారణం ఏంటంటే తినగా తినగా వేము తీయగా ఉన్నట్టుగా ఒక సత్సంగ టీంలో కూర్చొని వినగా 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 చివరికి ఆధ్యాత్మిక ఫలితం ఏదో అది దక్కి తీరుతుంది. ఆధ్యాత్మిక ఫలితం దక్కడమే బాబాగారి అనుగ్రహం. ఆధ్యాత్మికత అంటే మన గురించి మనం తెలుసుకోవడం. ఇలా సత్సంగాల్లో కూర్చొని వినే కొద్దీ బాబాగారు మనం ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారు, ఎలా ఉండాలి అని ఆయన నియంత్రిస్తున్నారు, మనం ఎలా ఉన్నాం అనేది మనకే స్పష్టత వస్తుంది. కాబట్టి మనల్ని సరిదిద్దుకోవాలా అనే ఒక సద్భావం మన మనసులో కలుగుతుంది. ఆ సద్భావం ఎప్పుడు కలుగుతుంది? ఒక్కొక్కరికి నెలలు పట్టచ్చు, వారాలు పట్టచ్చు, ఒక గంట పట్టచ్చు, సంవత్సరాల తరబడి కూర్చున్నా రాకపోవచ్చు. అందుకనే ఆ శుభఘడి కోసమే ప్రతిసారి సత్సంగంలో కూర్చుంటూ ఉండాలి. అందుకే సత్సంగంకి వెళ్ళి కూర్చోవడమే సాధన. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? ఎంతమంది రాగలిగారు? కాబట్టి పెద్ద సాధన సత్సంగానికి రావడం. ఎన్నెన్నో అడ్డంకులు కనబడతాయి, ఎన్నెన్నో అడ్డుపొలలు వేసేవాళ్ళు ఉంటారు. వాటికి ట్రాప్ అయినావా ఆగిపోతాం. ఎవరికైతే బాబా గారి అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే, ఇక్కడ కాదు ఏ సత్సంగానికైనా వెళ్ళి కూర్చోగలరు, లేకపోతే లేదు. మనందరికీ వర్తించే మాట. సరే, ఇంతకీ అనుగ్రహం అంటే ఏంటి? సో మన అదృష్టం ఏంటంటే మనం ఈరోజు ఈ 3 రోజులు బాబా గారి అనుగ్రహంతో ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. నెంబర్ 1. ఇప్పుడు అనుగ్రహం అంటే ఏంటి? చాలా సూటి సమాధానం ఏంటి అని అంటే, మన మనస్సు బాబా గారి వైపుకి మరల్చబడి ఉండటమే మన పట్ల వారి యొక్క అనుగ్రహానికి గుర్తు. ఇదే కొలమానం. ఇప్పుడు ఇక్కడ అందరం కూర్చున్నాం, ఇప్పుడు అనుకున్నాం బాబా గారి అనుగ్రహం ఉంటే కూర్చోగలుగుతాం. రైట్, వెరీ గుడ్, కూర్చున్నాం. బట్ మన మనస్సు వారి వైపుకి మరల్చబడి ఉంటేనే నిజమైన అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాం. కారణం ఏంటంటే బాబా గారికి అవసరమైంది మన మనస్సే, శరీరం కాదు. శరీరం ఎక్కడ ఉండొచ్చు, ఆలోచనలు ఎక్కడో ఉండొచ్చు. అప్పుడు ఆ వచ్చే బోధ మన మనసుకి పట్టకపోవచ్చు. కాబట్టి మన మనసు వారి వైపుకి మరల్చబడి ఉండటమే బాబా గారికి మన పట్ల ఉన్న అనుగ్రహం. ఏం చేస్తారు అనుగ్రహం ఉంటే? అలా జీవిత లక్ష్యం మన ఏ మతమైనా చెప్తుంది, సద్గురువులు చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారమే మానవుడికి లక్ష్యం అని చెప్తున్నారు. ఈ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మనకు ఏ మార్గం అయితే సరిపోతుందో ఆ సరైన మార్గాన్ని మనకు సూచించడం బాబా గారి అనుగ్రహం. ఆ మార్గం యొక్క స్వభావాన్ని మనకు తెలియచేయటం బాబా గారి అనుగ్రహం. ఆ మార్గంలో మనల్ని నడిపించటం బాబా గారి అనుగ్రహం. ఆ నడకలో ఎదురయ్యే ప్రమాదాలని, అడ్డంకులని, ఆటంకాలని ప్రేమతో తొలగించి మనల్ని తీరానికి, లక్ష్యానికి చేర్చడమే బాబా గారి అనుగ్రహం. ఇది ఒక సాధకుడి పట్ల బాబా గారికి ఉండే అనుగ్రహం. అనుగ్రహం రెండో కోణం కూడా ఉంది, కాయనికి 2 వైపులు ఉన్నట్టుగా. కారణం ఏంటి? బాబా గారిలో ఒక్క సద్గురువే కాదు ఉండేది, బాబా గారిలో ఈశ్వరుడు కూడా ఉన్నారు. అందుకే నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం అన్నాం. ఈశ్వరుడు మన కోరికలు తీర్చే భగవంతుడు ఆయనే. మన కోరికల్ని నశింపచేసి నిష్కాములుగా మలుచుకునే సద్గురువు ఆయనే. ఇలా ఈశ్వరతత్వం, సద్గురుతత్వం ఈ 2 సమానంగా అత్యంత సమర్థవంతంగా బాబా గారిలో ప్రతి క్షణం అభివ్యక్తమవుతూ ఉన్నాయి, ఉంటున్నాయి, ఎప్పటికీ ఉంటాయి సృష్టి ఉన్నంత వరకు. కారణం ఆయనే పరబ్రహ్మ. కాబట్టి ఇప్పటివరకు మనం చెప్తుంది సాధకుడి మనస్సు బాబా గారి వైపుకి మరల్చబడి ఉండటమే
గురువు యొక్క అనుగ్రహానికి గుర్తయితే ఇంకా భగవంతుడిగా లౌకికులకు కూడా ఆయన అనుగ్రహం ఉంది. అది ఎలా ఉంటుంది? క్షయవ్యాధి లాంటి ప్రాణాంతక వ్యాధి వస్తే దాని నుంచి కాపాడి అటువంటి వాళ్ళకి ప్రాణదానం చేయటం బాబాగారి అనుగ్రహం. భక్తులకు ఎదురయ్యే గండాలని తెలుసుకుని వాటి నుంచి వాళ్ళని కాపాడడం బాబాగారి అనుగ్రహం. సంతానం కావాలంటే ఇవ్వడం, ఉద్యోగం కావాలి అంటే ఇవ్వటం, పెన్షన్ అప్పుడు పెన్షన్ సెటిల్ చేయించడం, ఇవన్నీ బాబాగారి అనుగ్రహాలు. లేదు ఆత్మహత్య చేసుకోబోయేంత తీవ్రమైన దుందుడుకు చర్యకి పాల్పడిపోతారా, దాన్ని నివారించి వాళ్ళని ప్రాణాలు కాపాడటం బాబాగారి అనుగ్రహం. ఇది మాత్రమే కాక వ్యాపారం చేయాలనుకుంటున్నారా, దానికి ఆయన అనుమతి కోరితే నష్టపోకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఆయన వహిస్తూ ఉన్నారే, ఇదంతా కూడా అనుగ్రహం. సో ఇటువంటి అనుగ్రహాలన్నీ దేవుడిగా ఆయన అనుగ్రహానికి గుర్తయితే ఈ రెండు తత్వాల్ని మనం సాధ్యమైన మేర ఈ ఇచ్చిన సమయంలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను బాబాగారి స్ఫురణ మేరకు. దీన్నే సూటిగా సచ్చరిత్రలో 27వ అధ్యాయం దీక్షానుగ్రహదానం అని 27వ అధ్యాయంలో 4-5 ఓవిళ్ళు 4-5 మాటల్లో చెప్పడం జరిగింది. సచ్చరిత్ర శ్రవణం చేసే కొద్దీ శ్రోతలకి శరీరం రోమాంచితముగాక, శరీరం చెమటలు పట్టుగాక, మనసు ఉప్పొగ్గు కాక, ప్రాణాలు సాయి చరణాల వద్ద స్థిరపడుగాక, శ్రోతలు పరివారంతో సహా మరల కన్నీరు కార్చుదురుగాక అని అంటూ చివరి ఓవి ఒకటి చెప్తారు. పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే భేదభావాలు, తారతమ్యాలు తొలగిపోవుగాక. ఇది గురువు యొక్క అనుగ్రహానికి గుర్తు. దీనికోసం అంతరంగాన్ని శోధించాలి. సచ్చరిత్రలో ఉండే ప్రతి అధ్యాయం, ప్రతి వాక్యం, ప్రతి పదం, ప్రతి ఏత్వం, ప్రతి ఐత్వం అత్యంత ప్రధానవంతమైనది. అసలు సచ్చరిత్రని చదువుతున్నారంటేనే సాధన అండి. సచ్చరిత్ర రోజు చదువుతున్నారా, అది సాధనే. సాధన చేయగానే దాంట్లో ఒక దశకి గురువు అనుగ్రహం లభించినప్పుడు ఆ ఫలితం వస్తుంది. మనం సచ్చరిత్రని చదివే కొద్దీ ఖచ్చితంగా వెన్నకు సెగదగితే కరగదా, అలాగే ఒక చెత్త కుండీలో ఒక అగ్గిపొల్ల వేస్తే అది కాలి బూడిదైపోదా, ఎంత పెద్ద చెత్త కుప్ప అయినా. సో అలాంటి చెత్త కుప్ప మనసులో బలంగా పెంచుకున్నాం. దీనికి సచ్చరిత్రలో ఉన్న బాబాగారి బోధలు, చర్యలు, ఆయన సూచనలు, ఆయన సలహాలు, ఆజ్ఞలు, ఇవన్నీ కనుక మన మనసులోకి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనకు శ్రేయస్సు కలిగించే దిశగా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. కాబట్టి సచ్చరిత్రని ప్రతిరోజు చదవడం అది కూడా మంచి సాధన, నిజమైనటువంటి సత్సంగం. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అధ్యాయంలో ఉన్న ఆ ఓవిల్లో శ్రోతలకి కళ్ళ నుండి ప్రేమాశ్రువులు స్రవించగాక అని కూడా అన్నారు. ఎప్పుడు ప్రేమాశ్రువులు స్రవిస్తాయి? మనసులో ప్రేమ జనిస్తేనే. ఎవరి పట్ల జనిస్తూ ఉంది? బాబాగారి పట్ల జనిస్తూ ఉంది. బాబాగారి రూపం కనబడితేనే గబక్కని మనం నమస్కారం చేసుకుంటాం, ఎంత బిజీగా ఉన్నా, ఎంత ప్రయాణాల్లో ఉన్నా. కానీ బాబాగారి రూపం ఆ రూపానికే పరిమితమా? కాదు కదా. సమస్త జీవరాశిలో నేనే ఉన్నాను అని చెప్పినప్పుడు ఆ సమస్త జీవరాశిని కూడా ప్రేమించగలుగుతున్నామా? అందుకు ప్రేమాశ్రువులు స్రవించాలి. అందుకే పరస్పర విరోధాలు, చిన్న పెద్ద అనే ఈ భేదభావాలు తొలగిపోగాక అన్నాడు హేమంత్ పంత్ గారు. సచ్చరిత్రను మనం శ్రవణం చేసే కొద్దీ శ్రోతలకి రావాల్సినటువంటి మార్పు ఇది. అది రాలేదా, ఆ మార్పు వస్తేనే ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అయినట్లు. ఆ మార్పు రాలేదా, ఎందుకు రాలేదో నీ అంతరంగాన్ని పరిశోధించుకో. అంతరంగాన్ని పరిశోధించుకోవడమే సాధన. కాబట్టి ఇటువంటి సత్సంగాల్లో కూర్చుంటే మన అంతరంగం ఎలా ఉందో, మనం ఎలా ఉన్నామో బాబాగారు తెలియచేస్తారు. ఒక తెలియజేయబల్లా వినే కొద్దీ మనకే ఆ స్పష్టత వస్తుంది. సరే,
సో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ 4 వాక్యాలు చెప్పారు. ఇప్పుడు మన మనస్సు బాబా గారి వైపుకి మరల్చబడి ఉంటుంది అనుగ్రహం అనుకున్నాం. మరి మన మనస్సు దేని వైపు మరల్చబడి ఉంది? దాన్ని ప్రత్యేకంగా బాబా గారి వైపుకి మరల్చాలి అని అంటే ప్రాపంచికత వైపుకి మరల్చబడి ఉంది. ఇది అత్యంత సహజం గృహస్థులకు. ఈ మనసు బంధాలతో బంధింపబడి ఉంది. రాగం, ద్వేషం అనే బంధాలతో. ఈ బంధాల నుంచి దాన్ని వెలుపలికి తీసుకొచ్చి దాన్ని బాబా గారి వైపుకి మరల్చడమే సాధన. ఈ బంధాలకు కారణం ఏంటి? ఈ రాగద్వేషాలకి అని అంటే నేను, నాది. నేను అనేది అహంకారం అయితే, నాది అనేది మమకారం అయితే, ఈ ద్వయాన్ని కలిపి నేను ప్లస్ నాది, ఈ రెంటిని కలిపి శరీరాభిమానం. ఇదే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానాన్ని నుంచి బయటపడి జ్ఞాన స్వరూపమైన గురువు వైపుకి మన మనసు మరల్చబడాలి అని అంటే ఏ మేరకైతే ఈ శరీర అభిమానానికి మనం దూరంగా ఉంటామో ఆ మేరకే మనం ఆయనకి దగ్గరవుతూ ఉన్నట్టు లెక్క. ఏ మేరకైతే ఈ అజ్ఞానాన్ని మనం తగ్గించుకుంటూ వస్తామో ఆ మేరకే ఆయన అనుగ్రహాన్ని మనం పొందినట్టు లెక్క. ఏ మేరకైతే మనం వీటికి దూరంగా ఉండగలమో ఆ మేరకే ఆయన పాదాలపై మన భారాన్ని ఉంచగలిగినట్టు. నేను, నాది అనే రెంటిని విడవకుండా నాకు బాబాగారి అనుగ్రహం కావాలి అని అంటే ఎలా వస్తుంది? కొంతమేరకే ఫలితం ఉండొచ్చు కాక, కానీ బాబాగారి వద్ద పొందవలసినంత ఫలితాన్ని పొందాలి అని అంటే ఇదిగో వీటికి మనం శరీర అభిమానానికి దూరంగా ఉండగలిగితేనే ఆయనకి చేరువు కాగలం. దీనికి ఈ శరీర అభిమానం పూర్తిగా తొలగించుకోవడమే, అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుకోవడమే నువ్వు జ్ఞానప్రాప్తి అని మనకు 39వ అధ్యాయంలో తద్విద్య ప్రణపాఠేన అనే శ్లోకానికి అర్థం చెప్తూ బాబాగారు చెప్తూ అజ్ఞానం తొలగించుకో, మిగిలి ఉంది జ్ఞానమే. కాబట్టి బాబాగారు చేస్తున్నదల్లా ఆయన బాధ్యతల్లా ఆయన విధంతా కూడా మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించడమే, మన మనసుని అంతఃకరణాన్ని పరిశుద్ధం చేయడమే. ఈ బృహత్కరమైనటువంటి బాధ్యతని వహించే సాక్షాత్ పరబ్రహ్మ బాబాగారిగా అవతరించడం జరిగింది. ఆయన ముందులా కూర్చోగలగటం ఏ జన్మలో రుణానుబంధం ఉందో కూర్చోగలుగుతున్నాం. ఈ లక్ష్యాన్ని ఆత్మ సాక్షాత్కారం లేదా మన మనోమాలిన్యం తొలగించుకోవడం, మన శరీరాన్ని తొలగించుకోవడం, అజ్ఞానం పూర్తిగా నశింపు చేసుకోవడం అనే ఈ విధానానికి బాబాగారు మనకు అనువైన మార్గాన్ని చూపుతారు. మనకు అనువైన మార్గం అది ఇందాక కృష్ణ ఉపద్ఘాతంలో ప్రస్తావించారు. ఎక్కడికి వెళ్ళాలి? కాకాసాబ్ దీక్షిత్ గారు షిరిడీకి కూర్చున్నారు. ముందు రోజు బాబాగారు అనుమతి తీసుకున్నారు. సరే రేపు వెళ్ళమన్నారు ఆయన. రేపు వెళ్ళాలి అని అంటే మళ్ళీ వెళ్ళే ముందు కూడా వచ్చి బాబాగారు అనుమతి కావాలి. వచ్చి బాబా వెళ్ళొచ్చా అన్నారు. వెళ్ళు అన్నారు. పక్కన మాలసభ్యులు లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన దీక్షిత్ గారు ఎక్కడికి వెళ్ళాలని అడిగారో ముందు రోజు జరిగిందో వాళ్ళకి తెలియదు. కానీ అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటున్నాడు, బాబాగారు వెళ్ళమంటున్నారు. ఆ జిజ్ఞాసతో ఎక్కడికి అంటే బాబాగారు ఆ సందర్భాన్ని ఆయన ఒక అవకాశంగా తీసుకుని ఇంకా పైపైకి మన నైతికంగా ఇంకా పైపైకి బాబాగారు ఇచ్చిన ఈ కృష్ణుని దీక్షిత్ గారు బాబాగారి సత్శిష్యుడు కాబట్టి ఆయన దాన్ని గ్రహించి దానికి మార్గమైంది బాబా అంటే దానికి బాబాగారు చెప్పినట్టుగా అనేక మార్గాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నుంచి కూడా తమ వైపు చూపిస్తూ ఇక్కడ నుంచి కూడా ఒక మార్గం ఉంది. అంటే ఏ మార్గం మనకు అనువైందో చెప్తున్నారు. ఆ మార్గం స్వభావం ఎలా ఉందో కూడా తెలియజేస్తారు బాబా. మార్గం చెప్పి వదిలేయడం కాదు. అనేక మార్గాలు ఉన్నాయి నైతికంగా నువ్వు ఎదిగేదానికి. ఆ ఎదగడంలో వారి వద్ద నుంచి కూడా ఒక మార్గం ఉంది అన్నారు. మరి ఆ మార్గం స్వభావం ఎలా ఉంటుంది? గోతులు ఉంటాయి, పులులు తోడేళ్ళు వంటి క్రూర మృగాలు ఉంటాయి. మరి వాటి నుంచి బయటకు పడాలని అంటే ఒక దారి తెలిసిన మార్గదర్శకుని తీసుకువెళ్తే అంటారు దీక్షిత్ గారు. అలా అయితే మార్గం తెలిసినవాడు కాబట్టి తిన్నగా అవతల తీరానికి చేరుస్తాడు. కాబట్టి ఎలా ఉంటుందో ఆ మార్గం చెప్తున్నారు ఆయన. మరి ఇదే మాట 6వ అధ్యాయంలో కూడా చెప్తారు.
భక్తి మార్గం ఎలా ఉంటుంది అని అంటే అది గోతులతో కూడిన తుమ్మవనం వంటిది. అందులో నడుస్తూ మనం గోతుల్లో పడకుండా, ఆ కంప చెట్లు మనకు రాసుకోకుండా జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ ఈ ఈ కొమ్మలని ప్రక్కకు తొలగించుకుంటూ వెళ్ళడమే. అలా వెళ్తే శ్రీహరి గమ్యానికి చేరుస్తాడు అని కూడా చెప్తాను. కాబట్టి బాబాగారు చెప్తున్నది భక్తి మార్గం. భక్తి మార్గంలో కూడా ఒక మార్గదర్శకుడిని వెంట పెట్టి తీసుకుని వెళ్ళు. ఆయన వెంటన్నాడు. సరే, మరి ఆయన బాబాగారు మనం గ్రహించి మనం కనుక భారం మోపితే, నువ్వు కనుక భారం మోపితే నేను మోస్తాను అన్నారు. నువ్వు ఒక అడుగు నా వైపు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను అన్నారు అని చెప్తూ ఇంకా చాలా స్పష్టంగా సూటిగా 19వ అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్ పాత్ర ద్వారా చాలా స్పష్టత ఇచ్చారు. నువ్వు నన్ను అనన్యంగా చూడు, నేను నిన్ను అనన్యంగానే చూస్తాను. ఒక్క నాయందే నీ దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది. కాబట్టి ఆవిడ పరమార్థం కావాలా అనుకున్నారు. పరమార్థం కావాలా అని అంటే అది కలగూర గుంపగా ఉండకూడదు. ఒక్క నాయందే నీ దృష్టిని నిలుపు. నువ్వు అనుకున్నావు మంత్రదీక్ష కానీ తీసుకుంటే వీరి ద్వారా తీసుకోవాలనుకున్నావు, అలాగే ఉండు. కానీ ఏం చేయమన్నారు? ఈ మంత్రోపదేశాలు మంత్రాల గొడవ మనకొద్దు. నువ్వు అనన్యంగా నా వైపు చూస్తూ ఉండు. అది అంటే నీ మనసులో ఇతరత్ర ప్రాపంచికతకు తావు లేకుండా నా వైపుకే మరల్చి ఉండు నీ మనసుని. అంతే. తల్లి కూర్మం అందులో చెప్తారు. తల్లి కూర్మం నది మధ్యలో ఉన్న, సముద్రం మధ్యలో ఉన్న, పిల్లలు తీరంలో ఉన్న తల్లి పిల్లల్ని పోషించుకుంటుంది. ఎలా అంటే తల్లి ద్వారా పోషించబడాలి అని పిల్లలు కనుక కోరిక ఉంటే విధిగా తల్లి వైపు చూస్తూ ఉండాలి. ఎప్పుడు తల్లి బిడ్డల వైపు చూస్తూనే ఉంటుంది. తను ఎక్కడున్నా కూడా ఆ పోషణ తమకు అందాలి అని అంటే పిల్లలు విధిగా తల్లి వైపు చూస్తూ ఉండాలి. అప్పుడు తల్లి కూర్మం ఆ చూపుల దృష్టాదృష్టుల ద్వారానే బిడ్డలని పోషించుకుంటుంది. నా గురువుది కూర్మ దృష్టి అన్నారు బాబా. నా గురువుది అందారు తప్పించి నాదని చెప్పరు ఆయన. దేనికి నాది అని ఆయన ఆపాదించుకోరు. అన్ని సర్వం ఆయనే చేసినా కూడా నేను చేసేవాడిని కాను, చేయించేవాడిని కాను, దేవుడిని కాను, ఈశ్వరుని కాను, పరమేశ్వరుని కాను, నేను అన్నల హక్కును కాను, నేను యాదే హక్కును మాత్రమే. అల్లా నేను నిత్యము స్మరించేవాడిని. 34వ అధ్యాయం సచ్చరిత్రలో ఈశ్వరుడికి విశ్వాస పాత్రుడనైన వారి సేవకుడిని అని ఎంత తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకుంటారు. అది మన గురువు నుంచి నేర్చుకోవాల్సింది. వాళ్ళ గురువు బాబా గారిని 2 పైసలు దక్షిణ అడిగాడు. శ్రద్ధ సబూరి వెంటనే ఇచ్చేశాను అన్నారు. మరి మన గురువు కోరుతున్నది అదే కదా, శ్రద్ధ సహనమే కదా. ఏమాత్రం అర్పించగలిగాం? అర్పించగలిగితే కదా ఆయన అనుగ్రహానికి మనకు పాత్రత వచ్చేది. ఆ 2 పైసలు అర్పించడమే సాధన. శ్రద్ధ, నమ్మకం ఉంది బాబాగారి పట్ల. అది క్రమేణా అనుభవాలు ఇచ్చారు ఆయన. అది విశ్వాసంగా పరిణమించింది. ఈ విశ్వాసం కాస్త శ్రద్ధగా రూపుదిద్దుకోవాలి అని అంటే మనం చేయాల్సిందల్లా ఆయన చెప్పింది మనం ఆచరిస్తేనే కదా. ఆచరించకుండా ఎంతకాలం నాకు నమ్మకం ఉంది, నాకు బాబాగారి పట్ల భలే విశ్వాసం ఉంది, నాకు బాబాగారి అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్పుకుంటూ ఆచరణ పోయేసరికి జారిపోతే అదిగో బోర్లించిన కొండే కదా. బోర్లించిన కొండే. ఇప్పుడు అమృతం వర్షం కురిపిస్తున్న సద్గురువు దాన్ని మనం పట్టుకోవాలనంటే ఆ పాత్రని, చిన్న పాత్ర అయినా సరే ఆ మూతి ఆ వైపు తిప్పుంటేనే కదా. ఎంత పెద్ద వర్షం జల్లు పడుతున్న అమృతం కురుస్తున్నా నువ్వు దాన్ని ఇట్లా బోర్లించి పట్టుకుంటే దాంట్లోకి ఏమి ఇంకుతుంది? కాబట్టి బాబాగారి ముందు కూర్చున్నా, బాబాగారి సచ్చరిత్రను మనం శ్రవణం చేస్తున్నా, మన మనసుని మరల్చబడ్డానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గంలో ఆయన మన మనసుని ఆయన ఆకర్షిస్తూ ఉంటారు. అది సాయి నామకీర్తన ద్వారానా, లేదు బాబాగారి భజనల ద్వారానా, సచ్చరిత్ర అధ్యయనం ద్వారానా, సచ్చరిత్ర పారాయణానండి, ఆ తర్వాత హారతుల ద్వారానా, లేదు మందిరాలు మేనేజ్ చేయడం ద్వారానా, మందిరాల్లో సేవ చేయడం ద్వారానా,
లేదా బాబాగారి గ్రంథాలు రచించడం ద్వారానా, బాబాగారి పేరిట అన్నార్థులకు ఆహారాన్ని అందించడం ద్వారానా, ఇలా ఎలాగైతే మన స్వభావానికి తగ్గట్టుగా మన మనసు వారి వైపుకి మలచబడి ఉండాలి. అది మన స్వభావానికి తగ్గట్టుగా ఆయన ఒక్కొక్క నియమాన్ని మనకు విధిస్తారు. దీక్షిత్ గారికి ఏ నియమాన్ని విధించారు? ఉదయం భాగవతం, రాత్రుల్లో రామాయణం పారాయణ చేయి, వచ్చిన వాళ్ళకి చెప్పు, అయిపోయింది. హేమంత్ పంత్కి ఏం చెప్పారు? హేమంత్ పంత్కి ఏం చెప్పారు? కాదు 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 అందుకే అడిగా ప్రశ్న ఊరికే రాదు. ప్రశ్న అడిగారంటే దాంట్లో కొద్దిగా మర్మం ఉంటుంది. హేమంత్ పంత్ గారికి ఆ సేవ, బూటి గారికి భవనం కట్టమన్నాడు, శ్యామకి సేవ చేయమన్నాడు, నానాసాహెబ్ చంద్రకర్కి దాసగణికి తమ గురించి ప్రచారం చేయమన్నారు. ఇవన్నీ ఓకే, కానీ హేమంత్ పంత్కి చెప్పింది సాధన అది కాదు. ఆయన వాస్తవమైన సంఘటనలు, కథలు, వార్తలు సేకరించు. ఆయన సేకరించారు. నా కథను నేనే రాసుకుంటాను అని అన్నారు. కాబట్టి రాయమని చెప్పలా. హేమంత్ పంత్ సచరిత్రను రాయలా, అది గుర్తుపెట్టుకోండి. ఇతరులందరూ ఎవరు గ్రంథాలు రచించారో వాడు గురువులు అయిపోయారు. సచరిత్రకి ఇతర గ్రంథాలకు ఉన్న తేడా ఇది. నేను పేరు చెప్పను, మళ్ళీ ఇంకో రకంగా భావిస్తారు. కాబట్టి అందరి పట్ల నాకు గౌరవమే. ఎవరైతే గ్రంథం రచించారో ఆ గ్రంథం చదివే శ్రోతలకి ఆ గ్రంథకర్త గురువు అయిపోయాడు. కానీ సచరిత్ర చదువుతున్న ప్రతి శ్రోతకి కూడా గురువు ఎవరు? బాబాగారే. హేమంత్ పంత్ గారు గురుగారు అనడం లేదా మనం? అంటే సచరిత్రని బాబాగారే రచించుకున్నారు. నా చరిత్రని నేను రచించుకుంటాను అన్నారు. నా మాట, ఆయన మాట ఎప్పుడు అబద్ధం కాదు. ఆయన చెప్పిన మాట త్రికాలాలలో కూడా అది ప్రమాణం అంతే. అందుకే సచ్చరిత్ర అంటే మణమ్మ గారు ఇచ్చిన వ్యాఖ్యానం ఉపోద్ఘాతంలో దేశకాలమానాలకు అతీతంగా ఎప్పుడు కూడా ఇది సత్యానికి మనగలిగేది. ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయే నశ్వరమైన శరీరం వలె కాకుండా ఏ కాలంలోనైనా ఇందులో చెప్పబడిన సబ్జెక్ట్ విషయం ఎప్పుడు అది సత్యానికి మనగలుగుతూనే ఉంటుంది. కాబట్టి సద్వస్తువు యొక్క చరిత్ర, సద్వస్తువు యొక్క చరిత్ర సచ్చరిత్ర. కాబట్టి సచ్చరిత్రలో చెప్పబడిన ప్రతి విషయం, బాబాగారు ముఖతా వచ్చిన ప్రతి విషయం అక్షరం అక్షరం సత్యం. అప్పుడు ఒకలాగా ఇంకొకప్పుడు ఇంకోలాగా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే రాధాబద్దేశ్ గుప్తా అన్నారు, నేను మసీదులో కూర్చొని నేను నిజమే చెప్తానమ్మా, అబద్ధాలు చెప్పను. కాబట్టి మనం చేయాల్సిందల్లా గురువుగా వారు సద్గురువు, మనం ఆయన శిష్యులు భక్తులు అనుకోండి. ఆయన అనుగ్రహం మనకు కావాలి అని అనుకుంటే మనకు ఏదో ఒక నియమాన్ని ఆయన విధించారు. ఎక్కువ మందికి ఆయనకి విధించిన నియమం ఏంటి అని అంటే సచ్చరిత్ర నిత్య శ్రవణ, మనన, చింతన, పరిశీలన, అధ్యయనాలే. ఇలా చేస్తే ఆచరిస్తారు అన్నది బాబాగారి కోరిక. కాబట్టి సచ్చరిత్ర ఆచరణ ఒక్కటే ఆయన అనుగ్రహానికి అది మనకు ఒక అర్హతనిస్తుంది. ఆచరించనంత కాలం ఎన్ని ఏళ్ళు సత్సంగాలు చేసినా, సత్సంగాలు విన్నా, ఇంకోటి చేసినా, ఏం చేసినా సరే అది కరెక్ట్గా చూపించాడు కృష్ణ బోధించిన కొండే. అందుకే ఫస్ట్ ఆ స్లైడే వచ్చింది. కాబట్టి మనకున్నటువంటి దీక్షిత్ గారికి ఆయన చూశారు. ఒక్కసారిగా 40 సంవత్సరాల వయసు వరకు బాబా గారి గురించి తెలియకపోయినప్పటికీ ఒక్కసారిగా బాబా గారి వద్దకు వచ్చిన తర్వాత ఆయన పూర్తి ప్రాపంచిక జీవితాన్ని ఆయన విడిచిపెట్టుకున్నారు. అడ్వకేట్ దాన్ని వదిలేశారు, స్టాక్ మార్కెట్ అడ్వైజర్ దాన్ని వదిలేశారు, ఎమ్మెల్సీ దాన్ని వదిలేశారు. వీటన్నిటిని విడుచుకొని కేవలం బాబా గారి ఆజ్ఞను శిరసావహిస్తూ బాబా గారి సేవలోనే ఉన్నారు. ప్రాపంచికతను పూర్తిగా తొలగించుకున్నారు. ప్రాపంచికతను తొలగించుకోవడమే మన మనసు వారి వైపుకి మరల్చబడి ఉండటం. అంటే తూర్పుకు దగ్గర అవ్వాలా అని అంటే పరముడికి దూరం అయితేనే కదా. రెండు ఉంటాయా? నువ్వు పరముడికి దగ్గరగా తూర్పు దగ్గరగా ఉండగలవా?
ఆంజనేయ స్వామిగా ఎత్తుగా ఎదగడానికి లేదే. కాబట్టి ఆయన వైపుకు మనం మలసపడ్డాడు అని అంటే అర్థం ఏమో నా మాట చెప్పాడంటే, నానాలు ప్రాపంచికతని విడిచిపెట్టుకోయ్యా. కాబట్టి మనం ఆ ప్రయత్నం చేస్తే అందులో ఎదురయ్యే ఆటంకాలని ఆయన సరిచేస్తారు, ఎక్కడికక్కడ సరిదిద్దుతారు. ఒక దీక్షిత్ గారి జీవితం, ఒక మాంసపతి గారి జీవితం, ఇవన్నీ కూడా మనకు కళ్ళ ముందు కనబడుతున్న అక్షర సత్యాలు. వాళ్ళ లైఫ్ను కనుక మనం కేస్ స్టడీ చేస్తే, బాగా అధ్యయనం చేస్తే, ఎక్కడెక్కడ ఎటువంటి పొరపాటు జరిగితే వాటిని సరిదిద్దుకుంటూ వెళ్ళారో సద్గురువుగా, అది ఆయన అనుగ్రహం అలా ఉంటుంది అని తెలుస్తుంది. ఇంకా గురువుగా చూసాం. ఇంకా దేవుడిగా ఆయన అనుగ్రహాన్ని పొందడానికి ఎంతమంది ఎలా అనుగ్రహం పొందారు ముందే మనం చేశాము. భీమాజీ పాటిల్ 13వ అధ్యాయం, క్షయవ్యాధి వచ్చింది, ఎన్ని ప్రయత్నాలు చేసినా నయం కాలేదు. అది వెళ్ళి బాబాగారి ముందు కూర్చుంటే, బాబాగారి ముందు ఏ భావంతో కూర్చున్నారో చాలా ముఖ్యం. వీళ్ళు ఆయన ముందు కూర్చోబెట్టారు. వెళ్తే శ్యామతో ఏమన్నారు బాబా, అరే శ్యామ, ఎందుకని ఈ దొంగను తీసుకొచ్చి నా మీద పడవేశారు, ఇదేమన్నా మంచి పనా? ప్రతి మాటలను సచ్చరిత నిండుగా బాబాగారు ముఖత వచ్చిన ప్రతి మాట వరమేనండి. అందుకని నేను పదే పదే నాకు చెప్పుకోవాలంటే ఇష్టమైన మాట ఏంటంటే, సచ్చరిత్ర అంటేనే బాబాగారి వరాల జల్లు. ఎక్కడికి పోయినా నేను ఈ మాట ప్రేమగా చెప్పుకుంటా. అసలు ఆ మాటలో ఎన్ని వరాలు ఉన్నాయి చూడండి. శ్యామ, ఎందుకని దొంగను తీసుకొచ్చి నా మీద పడవేశారు? బాబాగారి మీద పడవేశారా ఆయన్ని? ఆయన ఏమన్నా దొంగన? ఏ జన్మలోనో దొంగతనం చేస్తున్నాడు, ఊరికే పోలు. ఈ జన్మలో అనుభవించకపోయినప్పటికీ మన కర్మ ఫలితాన్ని ఇంకోసారి ఇంకో జన్మలో అనుభవించక తప్పదు. రుణం, శత్రుత్వం, హత్య, వీటికి కానీ పాల్పడ్డావా, ఇవి తీరేంత వరకు జన్మల పరంపర తప్పదు. 47వ అధ్యాయంలో మనకు కళ్ళ ముందు కనబడింది. 46వ అధ్యాయంలో అదే వీరభద్రప్ప చెన్నబసప్ప విషయంలో 47వ అధ్యాయం మనకి ఈ విషయం తెలిపింది. 46వ అధ్యాయంలో ఆ 2 మేకల కథ, ఇది మనకు ఆ విషయం తెలుపుతుంది. కాబట్టి రుణం, శత్రుత్వం, హత్య, వీటిగాని పాల్పడ్డామా? డబ్బులు ఎగ్గొట్టడం సులువు, ఎగ్గొట్టేస్తాం, కోర్టులో పోతారు, మనం ఇచ్చినోడు చచ్చిపోతాడు, ఇచ్చినోడు నాశనం అయిపోతాడు, రైట్. కానీ ఎక్కడ పోతాం మనం? ఈ జన్మలో తప్పించుకోవచ్చు కాక పులిగా పుట్టాడండి ఆ జీవుడు. ఎవరో అడవులో పుట్టాడండి పులిగా. చివరికి ఎక్కడికి వచ్చి ప్రాణం విడిచాడు? బాబాగారు. అప్పుడు దాకా ఎవరు బందీగా ఉన్నాడు? ఆ ఫకీర్లా బందీగా ఉన్నాడు. అంటే ఆ ఫకీర్కి రుణపడి ఉన్నాడు. పులిగా పుట్టినప్పటికీ వాళ్ళ చేతిలో బందీగా ఉండి ఈ పులిని చూసి 4 రూపాయలు ఇస్తున్నారే, అలా 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 ఆ నలుగురి బాకీ తీర్చుకోవాల్సి వచ్చింది. ఇంకా బాబాగారి వద్దకు వచ్చేసరికి, అంటే ఆ జీవుడు పట్ల బాబాగారికి ఎంత అనుగ్రహమో చూడండి. ఆ చివరి సమయంలో తమ పాదాల వద్దకు రప్పించుకున్నాడు. 31వ అధ్యాయం కదా, 31వ అధ్యాయం రప్పించుకున్నాడు. బాబాగారు చూడంగానే ఆ పులి ఆయన పాదాల వద్ద మరణించింది. బాబాగారు ఆ ఫకీర్లకి 50 రూపాయలు ఇచ్చారట. మన సచ్చరిత్రలు అయితే ఆ మాట లేదు, కానీ 50 రూపాయలు ఇచ్చారట బాబాగారు ఆ ఫకీర్లకి. మరి 50 రూపాయలు ఎందుకు ఇచ్చారంటే, బహుశా ఆ జీవుడు ఆ నలుగురికి ఉన్న బాకీ చెల్లించకపోగా ఇంకా 50 రూపాయలు బాకీ పడ్డాడేమో. ఈ 50 రూపాయల కోసం పాపం మళ్ళా ఇంకో జన్మెందుకులే అని రప్పించుకొని దానికి ముక్తినిచ్చి బాబాగారు 50 రూపాయలు చెల్లించారు. అంటే మనం ఆయనకి మనకు మధ్యలో ఉన్న రుణానుబంధం కారణంగా మనం బాకీ పడ్డప్పటికీ ఆ బాకీని కూడా తీర్చేందుకు ఆయన సంసిద్ధంగా ఉంటారు. ఇటువంటి ప్రేమ, ఇటువంటి కరుణ నా భూతో నా భవిష్యత్తు, అది మనం అనుభవించాల్సిందే, కానీ మనం అది ఎక్స్ప్రెస్ చేసేది కాదు. సచరిత్రలో ఇవన్నీ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. బాబాగారి ప్రేమను స్పృశింపజేస్తూ ఉన్నాయి మన హృదయాన్ని. కాబట్టి ఎగ్గొట్టాం అనుకోవద్దు, ఊరికే రుణపడద్దు. బస్సులో ఇప్పుడు సరే, ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో ఎక్కుతుండేవాళ్ళం, కండక్టర్ ఆ పక్క నుంచి వస్తుండేవాడు, ఈ పక్క ఎక్కేవాడు. ఎందుకని? ముందోడు నలుగురు టికెట్ తీసుకో, అయిపోయినాయా, అయిపోయినాయి, ఇప్పుడు ధైర్యంగా ముందుకు పోతాడు. వీడిని అడగడుగా,
ఇటువంటి వద్దండి. హోటల్ పోయినావా, ఒకసారి వేరే వాడు ఇచ్చినా ఇంకోసారి నువ్వు షిరిడికి పోతావా, అది గ్రూపుగా వెళ్తాం. కాఫీ తాగినావా, ఒకసారి వాడు ఇస్తే ఇంకోసారి మనం వేయాల్సిందే. అది యాదృచ్ఛికంగా జరిగితే తప్పట్టను, కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం దయచేసి రుణపడద్దండి. రుణపడితే మాత్రం మళ్ళీ జన్మల పరంపర తప్పదు. గురువుని ఎందుకు మనం బాధ పెట్టడం? కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో భీమాజీ పాటిల్ కాబట్టి ఏ జన్మలో దొంగతనం చేశాడో ఇప్పుడు వచ్చి అటువంటి ప్రాంతకు వ్యాధి వచ్చి ఆయన తట్టుకోలేక చివరి మార్గంగా వచ్చి బాబాగారి ముందు కూర్చున్నాడు. బాబాగారు ఏమంటున్నారు? నా మీద పడవేశారు అంటున్నాడు. ఎంత వరమో ఇది కొద్దిగా మనం ఆలోచిస్తే. ముందు కూర్చున్నాడు మనలాగా, ఆయన ఏమంటున్నారు? నా మీద పడవేశారు అంటున్నాడు. అంటే ముందు కూర్చుంటే వాళ్ళందరి బాధ్యతని ఆయన మోస్తాను అంటున్నారు. ఇది అనుగ్రహం. కాబట్టి ఇంతమందిని ఆయన ముందు కూర్చోగలిగినానే ఈరోజు. ఇది కాక వేరేది అనుగ్రహం ఏంటి? దాని ఫలితం ఉంది, కానీ స్వల్పం. ముందు కూర్చుంటే మాత్రం పొందగలిగేది స్వల్పమే, కానీ మన మనసు ఆయన వైపు మరల్చామా పొందగలిగేది చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ ఫలితాన్ని, ఎక్కువ శ్రేయస్సును పొందేందుకు ప్రయత్నిద్దాం బాబా దగ్గర. నేను ఎవరో తల్లి వచ్చింది మాకు, రేబార్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ గెస్ట్ ఆమె అనూహ్యంగా వచ్చింది. వచ్చి ఒక కోరిక ఉందంట. బాబాని అడుగుతుంది, బాబా నా కోరిక తీర్చాను. సచ్చరిత్ర ఏం చెప్తుంది? మనసులో ఏ కోరిక కోరకుండా నిష్కామంగా నన్ను ఆరాధించు, నువ్వు కృతకృత్యుడు అవుతావు, నీ శుభం కలుగుతుంది అని చెప్పేశాడు ఆయన. చెప్పినప్పటికీ మన పాటికి మనం కామాలు ఫుల్ స్టాప్ పెట్టం, కామాలు పెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఆయనకు ఒక అప్లికేషన్ తగిలించుకుంటూ పోతే అదే మనసు ఆయన వైపుకి మరల్చబడి ఉందా లేదా అనేదానికి అది కొలమానం అవుతుంది. కాబట్టి భీమాజీ పటేల్ ఆ ఒక్క మాట ద్వారా ఆయన ముందు కూర్చుంటే ఆయన మీద కూర్చోబెట్టుకుంటారు. బిడ్డ వచ్చి నేల మీద కూర్చొని తల్లి మాట్లాడుతుంది. బిడ్డ వచ్చి నేల మీద ఎంతసేపు కూర్చోబెట్టాడు? బిడ్డ నేల మీద తల్లి తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకోవాల్సిందే. అదే తల్లి అయినా. అందుకే జగత్కంతా తల్లిని నేను అన్నారు. కానీ మన సమస్యలు ఉంటే తల్లికి చెప్పుకోవడంలో తప్పు లేదు, ఆయన తీర్చుతారు. కానీ ఆయన తీర్చున్నారు కదా అని వాటి కోసం మాత్రమే బాబా గారిని ఆశ్రయించడం కాకుండా ఆయన కోరుతున్నట్టుగా మనం నిష్కామంగా ఆరాధించమన్నాడే, అలా ఆరాధించే ప్రయత్నం చేస్తే అది సాధన. క్షయవ్యాధి నుంచి భీమాజీ పటేల్ని కాపాడారు. ఇక రెండవది భక్తులకు ఎదురే గండాలు అని చెప్పుకున్నాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? బాలమిర్కర్ 22వ అధ్యాయం. ఆయన అనుమతి తీసుకుని వెళ్తున్నారు. బాబా గారు శ్యామను కూడా తీసుకువెళ్ళు అన్నారు. శ్యామ వచ్చి ముందే చెప్పారు బాబా గారు, నీకు పొడుగాట మహారాజు తెలుసా? ఆయన భలే చమత్కారాలు చేస్తారు. ఆయన చేసే చమత్కారాలు బాగా మనం క్షుణ్ణంగా ఆలోచిస్తే ఆయన ప్రతి చర్య విశిష్టంగా ఉంటుంది. చేయబెట్టారేట, నీకు పొడుగాటి మహారాజు తెలుసా? ఆయన ఆ పాము మనల్ని ఏం చేస్తుందిలే. రక్షించేవారి శక్తి ముందు సంహరించేవారి శక్తి ఏ పాటిది? మనం దొరకమాయి బిడ్డలం. ఎంత అష్యూరెన్స్, అసలు ఎంత అధికారికత! రక్షించేవారి శక్తి ముందు సంహరించేవారి శక్తి ఏ పాటిది? ఎవరు చెప్పగలరు? సాక్షాత్తు పరబ్రహ్మ అయితే మాత్రమే చెప్పగలరు ఆ మాట. ఒక మామూలు భక్తుడు చెప్పలేడు, ఒక మామూలు సద్గురు అలా కాదు. కానీ ఆయన సమర్థ సద్గురు. సమర్థ అని పేరు వచ్చిందే బాబా గారి కోసమే. అందుకు సద్గురు అంటే సరిపోవట్లేదు బాబా గారికి పదవి, ఆ మాట. సమర్థ సద్గురువు. శ్యామాను పంపారు. శ్యామ వెళ్తానంటే ఆయన మామాటపాడికి నా కోసం తోడు పంపిస్తున్నాడేమో. శ్యామ నువ్వు వచ్చి ఏం చేస్తావు, చాలా దూరం పోవాలి చిత్తలే అన్నాడు ఆయన. మళ్ళీ వచ్చి శ్యామ వచ్చి బాబా గారికి ఆ మాట చెప్పారు. అప్పుడు బాబా గారు అన్నమాట చాలా ముఖ్యం. సరే వద్దన్నాడా, సరే మనదేం పోయిందిలే. ఎవరి గురించి అయినా మనం మంచిగానే ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి. ఎవరికి ఏది యోగ్యమో దాన్నే ఉపదేశిస్తారు బాబా. అందులో ఎటువంటి తేడా ఉండదు.
ఉల్లిపాయ ఏకాదశి రోజు ఒకడు ఉల్లిపాయ తింటే తప్పు అన్నాడు, ఇంకోడు ఉల్లిపాయ తింటే తప్పేంటి అన్నాడు. ఇద్దరు పోయారు క్యూలో. బాబా ఉల్లిపాయ తింటే తప్ప ఏకాదశి రోజు అన్నాడు. ఎవడు తప్పు కాదనుకున్నాడు వాడితో ఏం తప్పు అన్నాడు ఆయన. రెండో వాడు వచ్చి బాబా ఉల్లిపాయ ఏకాదశి తింటే ఎట్టా అన్నాడు. అవునవును తింటే ఎట్టా అన్నాడు. వాడి స్వభావాన్ని సరిపడా వాడికి చెప్పాడు, వీడి స్వభావాన్ని సరిపడా వీడికి చెప్పాడు. దీన్ని మనం రెండు కాంట్రా చెప్పాడు అనుకోకూడదు. మన స్వభావానికి ఏ సరిపోయిందో అది మాత్రం చెప్తారు ఆయన. అందుకే కృష్ణ ఒక మాట మెన్షన్ చేశాడు, సచ్చరిత్ర నిత్యం అధ్యయనం చేయాల్సిందే. కారణం ఏంటంటే సరికొత్త విషయాలు ఆయన అందిస్తూ ఉంటారు. మన మనసులో పరిణతి ఏ విధంగా వస్తూ ఉంటుందో ఆయన మనకు అందించే విషయం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. కాబట్టి మన మనసులో పరిణతి చెందే కొద్దీ సరికొత్త భావాలు ఆయన అందిస్తుంటారు. దాన్ని బట్టి మన ఆలోచన విధానం మారుతూ ఉంటుంది, లేదా మనలో ఉన్న తప్పు ఇంకా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. మనం ఇతరుల కోసం చెప్పేందుకోసం కాదండి సచ్చరిత్ర అధ్యయనం చేయాల్సింది. మనం సరిదిద్దుకునేందుకు మాత్రమే సుమా. దీని ఉద్దేశం అంతా అది. ఇతరులకి చెప్పేదానిక ఎవరు చెప్పగలరు? చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ చెప్పి ఆయన గ్రంథాన్ని ఇచ్చేసారు, ఇంకెవరు చెప్పల్లా. ఆ గ్రంథం పట్టుకుంటే ఆ గ్రంథమే చెప్తుంది. కాబట్టి చెప్పేవాళ్ళందరి పాత్ర ఎటువంటిది ఇది కూడా చెప్పారు 20వ అధ్యాయంలో సచ్చరిత్రలో. ఈశావాస్య భావార్థ బోధిని ఎవరు చేసి చెప్పించారు? దాసగానికి అనుమానాన్ని సందేహం నివృత్తి అయింది. కాకా దిగ్జిట్లో పనిపిల్ల. కాబట్టి నేను చెప్తున్నా అని వాళ్ళ పాత్ర ఎటువంటిది? దీక్షితునిలో పనిపిల్ల పాత్ర, అంతే. అంతే తెలియజేసిన ఆయన ఎవరు? బాబాగారు. కాబట్టి ఆ పనిపిల్ల పాత్ర పోషించడమే తప్ప సచ్చరిత్ర అధ్యయనం చేయాల్సింది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మాత్రమే. అక్కడ భీమాజీ పాటిల్ని అక్కడ కాపాడాడు. ఇక్కడికి వచ్చేసరికి బాలమిరికర్తో పాటుగా అప్పుడు అంటాడు బాబాగారు, ఎవరి గురించారో మనం మంచిగా ఆలోచించాలి, యోగ్యమైన దాన్ని ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అలా జరగక మానదు అనేసరికి ఇప్పుడు మా బాబాగారు ఈ మాట ఎందుకన్నారని ఇప్పుడు శ్యామాని రమ్మన్నాడు ఆయన. ఇప్పుడు శ్యామ ఏం చేయాలి? పోకూడదు. బాబాగారు వెళ్ళమన్నప్పుడు ఈయన వద్దన్నాడు. ఇప్పుడు ఈయన రమ్మన్నప్పుడు పోతే ఆయన రమ్మంటే పోయినాడు అవుతాడు తప్పించి బాబాగారు ఆజ్ఞ పాటించిన వాడు కాదు కదా. చాలా సున్నితమైనటువంటి అంశం ఇది. నాకు భలే ఇష్టం. ఆ 22వ అధ్యాయంలో ప్రతి వాక్యం నేను ఒక స్క్రీన్ లాగా ఆ దృశ్యం కలుగుతున్నట్టుగా ఊహించుకుంటూ ఉంటా. నిదానంగా చదవాలండి సచ్చరిత్ర. హడావుడిగా చదవద్దండి. హడావుడికి చదివే గ్రంథం అయితే కాదండి. ఎంత నిదానంగా చదివితే అంత బాగా మనసులో వస్తుంటుంది. ఇప్పుడు బాలమిరికర్ చెప్తే శ్యామ మళ్ళీ వచ్చి బాబాని అడిగారు, బాబా ఆయన రమ్మంటున్నాడు వెళ్ళనా? ఇప్పుడు రమ్మంటున్నాడా? సరే ఆయన రమ్మంటే నువ్వు వెళ్ళు. నేను పొమ్మంటే వద్దన్నాడు కదా, ఇప్పుడు ఆయన రమ్మంటున్నాడా? సరే వెళ్ళు. మనం ద్వారకామాయి బిడ్డలం. తల్లి తన బిడ్డల్ని రక్షించుకోదా? తల్లికి బిడ్డల పట్ల అత్యంత ప్రేమ. బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లి ఎలా రక్షించగలదు? కాబట్టి బాబాగారి పట్ల మనకు ఎంత విశ్వాసం ఉంటుందో ఆ విశ్వాసమే క్రమక్రమంగా శ్రద్ధగా పరిణమించాలి. ఆ విశ్వాసం శ్రద్ధగా పరిణమించాలి అని అంటే బాబాగారు ఏం చెప్పారు దాన్ని మనం ఆచరిస్తూ ఉంటేనే అది శ్రద్ధ అవుతుంది. అందుకు 2 పైసలు కోరింది ఆయన. ఒక్క నమ్మకం చాలదు, విశ్వాసం చాలదు. ఆ రెండింటిని మించింది గుడ్, బెటర్, బెస్ట్ లాగా ఆయన బెస్ట్ కోరుతున్నారు. సమర్థులు కదా. ఆ విశ్వాసం కాస్త శ్రద్ధగా పరిణమించాలి అని అంటే నీ ఆచరణ ఒకటే దాన్ని బట్టే. కాబట్టి సచరిత్రలో చెప్తున్నదల్లా మనం పదే చదివేది దేనికనంటే దాని ఒక రోజుకి మనం ఆచరించి తీరాలి. అలా బాలామిరికి శ్యామను పంపించి ఆ రోజు పాము దగ్గర నుంచి శ్యామ ప్రేయర్ చేశాడు. బాబా విగ్రహం తీసుకొచ్చి పెట్టారేంటి? ఈ పాము వచ్చేసింది, దాన్ని విగ్రహం తొలగించండి. శ్యామ ప్రార్థన చేయకపోతే బాబాగారికి తెలియదా? శ్యామ పోకపోతే బాబాగారు అది కాపాడుకోలేరా? కానీ శ్యామను పంపించడం ద్వారా, శ్యామ ప్రార్థన చేయడం ద్వారా నన్ను కాపాడారు అనే బాలమిరికి గ్రహించాలా.
లేదా బాలమీర్కర్ ఏమనుకోవచ్చు, శ్యామ రాలేదనుకోండి, పాము అలా వచ్చింది, బాబా గారు కాపాడారు అనుకోండి, ఏదో పాము వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవచ్చు. అలా కాకుండా ఓహో ఇందుకోసం శవాన్ని పంపాడా, శవ ప్రార్థన చేయబట్టి పాము విగ్రహం తొలగిపోయిందా, కాబట్టి బాబా నన్ను కాపాడారా అని బాలమీర్కర్ గ్రహించాల. అందుకని శవాన్ని బాలమీర్కర్ కూడా పంపడం జరిగింది. అది అలా బాలమీర్కర్ కూర్చున్న ఆ విగ్రహాన్ని తొలగించేదే అది బాబాగారి అనుగ్రహం. ఇక సంతానం కావాలన్నాడు రతన్జీ, సంతానాన్ని ఇచ్చాడు. చోల్కర్ ఉద్యోగం పర్మనెంట్ కావాలనంటే ఎగ్జామినేషన్ పాస్ కావాలి బాబా, పాస్ చేయించమన్నాడు. పాస్ చేయించారు. 27వ అధ్యాయం 15వ అధ్యాయం అది. 27వ అధ్యాయంకి వచ్చేసరికి పెన్షన్ నాలాగా రిటైర్ అయినాడు. ఆయన ఎవరు, సావిత్రి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కర్. ఆయన పెన్షన్ నిర్ణయించే టైంలో బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చి నీకు 100 రూపాయలు ఇస్తాను, పెన్షన్ సరిపోద్దా. అసలు చూడండి ఎన్ని గమనిస్తారో, ఎందరిని గమనిస్తారో, ఎన్ని కోణాల్లో గమనిస్తారో. ఆయన గమనించిన అంశం ఉందా, గమనించిన కోణం ఉందా. అందుకే బాబా గారి కన్ను, బాబా గారి చెవి లేని ప్రదేశం సృష్టి మొత్తంలో చదర బిల్లిం పెట్టడం లేదు. కారణం ఆయన పరబ్రహ్మ. అంత సున్నితమైన అంశం. పెన్షన్ 100 రూపాయలు ఇస్తాను సరిపోద్దా, సరిపోద్దా. ఆమెం చెప్పారు, సరిపోదు అనలేదు. బాబా ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నావు, మీ మీదే మాకు నమ్మకం. అది కోరేది ఆయన. ఆధారపడడం కావాలి ఆయన. అది ఆయన అనుగ్రహానికి కొలమానం. ఆవిడ మనసు ఆయన రోజు మరచబడి ఉంది. 110 రూపాయలకి ఆ పెన్షన్ ఇప్పించారే. అది 27వ అధ్యాయం. 25వ అధ్యాయంలో దాము అన్న వ్యాపారం చేయాలనుకున్నాడు, లేఖ రాశాడు. బాబా గారు వద్దన్నారు. వద్దట మానుకోవాలన్నా, కానీ మనసులో ఎక్కడో ఆశ, లోభం. అది మనం విడిచిపెట్టదు లోభం. మానవుని సహజంగా ఉండే గుణం. ఎంత ధనం ఉన్నా ఇంకా కావాలనుకుంటాం తప్పించి ఇది చాలు అనుకుంటామా? అనుకుంటారు ఎవరైనా? చాలా కష్టం జవాబు 10 మంది చెప్పాలంటే. నేను చెప్తా అనిపిదట. అదే లోభం. ఆ లోభానికి ఆయన మళ్ళీ వ్యాపారం చేయాలి అనుకుంటే బాబా ఏమన్నారు, అరే ఇంట్లో ఉన్న సగం రొట్టె చాలదా, ఆకాశం అనుకున్న ప్రయత్నం చేస్తున్నాడా. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయొద్దను, వ్యాపారం చేయొద్దు అన్నాడు. లేక ఇన్ రైటింగ్ కూడా ఇచ్చినాడు ఆయన. అప్పుడైనా మానుకోవాలన్నా. మళ్ళీ వచ్చి బాబా గారికి పాదసేవ చేస్తూ, బాబా వ్యాపారం మీరు అనుమతిస్తే వ్యాపారం చేస్తే దాంట్లో వచ్చే లాభంలో కొంత భాగాన్ని మీకు ఇస్తాను అంటే, ఆ కమిషన్ కోసం బాబా గారు రమ్మన్నాడా? కమిషన్ తీసుకుని ఆయన బాబా గారు ఏ రోజుకి ఆ రోజు తీసుకున్న దక్షిణ అంతా అందరికి ఇచ్చేసి, ఈ కంపెనీలు 2 జేబులు బయటకు తీసి 2 ఖాళీగా ఉన్నాయి అని ఏ రోజుకి ఆ రోజు ఆయన చూపించుకున్నారే. ₹1 కూడా రేపటి కోసం దాచిపెట్టుకోలేదే, లేదు కదా. వచ్చి అంటే బాబాగారు మనవల్ని ధనం పట్ల ఉన్న ఆకర్షణ విడిచిపెట్టుకోండి అయ్యా, ధనం సర్వ అనర్థాలకు మూలం, నా భక్తులు ధనమోహంలో చిక్కుకోకూడదు, ధన వ్యామోహంలో వాళ్ళు పడకూడదును అని ఆయన మనకు అంతగా చెప్తుంటే, ఆయన మార్గంలోకి మనం పోవాల్సింది బానిచ్చి మన మార్గంలోకి ఆయన లాగే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి వాళ్ళం ఆయన దగ్గర చేరేవాళ్ళు. అందుకు బోర్లించకుండా నాకు వచ్చిన స్లైడ్. ఇప్పుడు బాబా ఏం చెప్పారు, అయ్యా నువ్వు 2 షేర్లుగా బాబా గారు వ్యాపారం వద్దన్నారు. సరే ఆయన పత్తి అనుకున్నాడు ముందు, దాన్ని వదిలిపెడదాం, గోధుమలు ధాన్యం కొందాం అనుకున్నాడు. 5 షేర్లుగా కొంటా, 7 షేర్లుగా నష్టపోతావు. అంత గట్టిగా చెప్పిన తర్వాత వ్యాపారాన్ని అనుకున్నాడు. ఆ మిత్రుడు ఏమనుకున్నాడు, వ్యాపారం చేయాలా వద్దా అని వ్యాపారం తెలిసిన వాళ్ళ గురించి అడగాలనా, పోయి ఫకీర్ని అడగాలనా అనుకున్నాడు. ఇంకెవరితో కలిసి వ్యాపారం చేశారు. బాబా గారు చెప్పినట్టుగానే నష్టపోయారు. కాబట్టి బాబా గారు తన భక్తుల్ని వ్యాపారంలో నష్టపోనికుండా కాపాడుకున్నాడే. అది దామానికి సంతానాన్ని కూడా ఇచ్చాడు. అది బాబా గారి అనుగ్రహం. ఆత్మహత్యకు పాల్పడిపోయినాడు ఎవరు, అంబేద్కర్. 26వ అధ్యాయంలో వస్తుంది. ఆ సమయానికి సగుణ నాయక్ ద్వారా సమర్థ రామదాస్ గారి మనకలకోట మహారాజు గారి బుక్కును పంపి దాని నుంచి చదివించి ఆ పేజీ ఆయన ఆత్మహత్యని ఆయన దానికి పాల్పడకుండా కాపాడాడే. అలా ఆత్మహత్యకి పాల్పడదామన్న దుశ్చర్యకి పాల్పడబోయిన తన భక్తుడిని కాపాడుకున్నాడే. అది దేవుడుగా బాబా గారి అనుగ్రహం. ఇంతమందికి
ఆయన అనుగ్రహాన్ని పంచారు. మనం టూకీకి చెప్పుకున్నాం కదా. వీళ్ళందరూ మన అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు ఏం చేయాలి? ఏం చేశారు? సద్గురువుగా ఆయన ఏం చెప్పారో ఆ నియమాన్ని వాళ్ళు పాటించారు. నియమాన్ని ఎలా పాటించారు దీక్షిత్ గారు? బాబా గారి దేహానంతరం కూడా ఆయన ఉదయం పూట భాగవతాన్ని, సాయంత్రం రామాయణాన్ని ఆయన పారాయణ చేస్తూనే ఉన్నారు. ఎంత నిష్టగా అంటే, ఒకరోజు స్నానం చేయకపోయినా, అన్నపానీయాలు మానేసిన, ఇతర నియమాలన్నీ ఆయన పాటించకపోయినా ఆ గ్రంథ పఠనం మాత్రం ఆ సమయం తప్పేది కాదంట. రోజు చదువుతూ ఉంటాం, అది వేరు, కానీ దానికి కూడా ఒక ఫిక్స్డ్ టైం. ఎంత నిష్ట ఉంటే అది సాధ్యమవుతుంది. ఆ నిష్ట బాబా గారికి ఎంతో ఇష్టం. అలా గురువాజ్ఞ ఆయన పాటిస్తూనే ఉన్నారు బాబా గారి దేహానంతరం కూడా. కాబట్టి గురువాజ్ఞని ఎంతగా పరిపాలిస్తే ఆయన అనుగ్రహానికి అంత అర్హత వస్తుంది. అందుకేమన్నారు దీక్షిత్ గారితో? నువ్వు నిశ్చింతగా ఉండు, నీ భక్తి ఫలిస్తుంది, నీకోసం విమానం పంపి నిన్ను అందులో కూర్చుని పెట్టి తీసుకెళ్ళాడు కదా. గురువు స్మరణలో ఉంటూ ఎటువంటి బాధ, ఎటువంటి ఇది లేనటువంటి ఒక అనాయాస మరణం, అది విమాన ప్రయాణం. తక్కిన వాళ్ళు ఇప్పుడు భీమాజీ పటేల్ది క్షమాది ఇదేం తప్పు అనగానే, అయ్యా లేదు లేదు, నాకు నీ పాదాలే శరణం అని నన్ను రక్షించదేవా అని ఆ బాబా గారు 2 చరణాల మధ్య శిరస్సు ఉంచాడు భీమాజీ పటేల్. అలా శిరస్సు మధ్యలో చరణం, మన 2 చరణాల మధ్యలో శిరస్సు ఉంచడం అంటే ఏంటి? మన భారాన్ని పూర్తిగా ఆయన పాదాల దగ్గర మోపుతున్నట్లు. శరణాగతి భావంతో చేసే నమస్కారమే ప్రణిపాతం. పరిప్రశ్న సేవ 39వ అధ్యాయం 50వ అధ్యాయం సచ్చరిత్రలో. కాబట్టి మన భారాన్ని మొత్తం నీకు పాదాల దగ్గర మోపుతున్నానయ్యా అనేటువంటి శరణాగతి భావంతో చేసే నమస్కారం భీమాజీ పటేల్ చేశాడు. ఇంకా చోల్కర్ ఆయన మీద ఆధారపడ్డాడు. బాలమిర్కర్కి ఆయన మా అనుభవం ద్వారా ఆయన తన పాదాల వద్ద స్థిరపరచుకున్నారు. వీళ్ళందరూ చేసిందల్లా ఏంటి అంటే, ప్రతి ఒక్కరిది మనం ఇప్పటిదాకా మనం చెప్పుకున్న భక్తులందరినీ క్రోడీకరిస్తే, గురువుగా ఆయన ఏం చెప్పారో అది వినాలి. 2, ఇంకా మాకు ఇంకెవరు దిక్కులేరు, నువ్వే శరణం అన్నదా శరణం నాస్తి తోమేవ శరణం మమ అని శరణాగతి భావంతో ఆయన్ని వాళ్ళు ఆరాధించారు.